నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా, పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. శ్రీ దుర్ముఖనామ సంవత్సరం కర్తరి నిర్ణయం. రవి భరణి నక్షత్రం 3వ పాదమునందు ప్రవేశించు కాలమే డొల్లు కర్తరి ప్రారంభం. దీన్నే చిన్న కర్తరి అని కూడా అంటారు. రవి కృతికా నక్షత్రం ప్రవేశించు కాలమే నిజ కర్తరి ప్రారంభం. రవి రోహిణి నక్షత్రం 2వ పాదమునందు ప్రవేశించు కాలమే కర్తరిక త్యాగము. ఈ కర్తరి దినముల్లో వాస్తు సంబంధమైన నూతన గృహప్రవేశాదులు చేయరాదు. అందుకే కొందరు పెద్దలు వాస్తు కర్తరని కూడా అంటారు. మౌఢ్యమి నిర్ణయం. ఏ గ్రహమైనా నిర్దిష్టమైన కోణంలో సూర్యునికి దగ్గరగా వస్తే శక్తి విహీనమవుతుంది. ఇది అన్ని గ్రహాలకు ఉంటుంది. కానీ జ్యోతిషశాస్త్ర ప్రకారం శుభగ్రహాలైనటువంటి గురువు, శుక్రులకు శక్తిహీనత మాత్రమే దోషంగా పరిగణిస్తుంది. చంద్రుని శక్తిహీనతే ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య. గురుగ్రహ శక్తిహీనతను గురుమౌఢ్యమిగాను, శుక్రగ్రహ శక్తిహీనతను శుక్రమౌఢ్యమిగాను పరిగణిస్తారు. దీన్నే వాడుక భాషలో మూఢమి అంటారు. మౌఢ్యమి శుభకార్యాలకు అనువు కాదు, శుభకార్యాలు చేయకూడదు. సూర్యునకు సమీప భాగమునందు ఉన్నప్పుడు మూఢమిగా గుర్తించబడుతుంది. 2016 ఏప్రిల్ 30వ తేదీ నుండి శుక్రమౌఢ్యమి ప్రారంభమై జూలై 13తో శుక్రమౌఢ్యమి త్యాగమవుతుంది. సెప్టెంబర్ 12 నుండి గురుమౌఢ్యమి ప్రారంభమై అక్టోబర్ 10తో గురుమౌఢ్యమి త్యాగమవుతుంది. ఇదంతా హైటెక్ కాలం. అన్నీ ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.com ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383.